హలో అండి. ఈరోజు మేము మా ఫ్యామిలీతో గ్రేప్ వైన్ ఫెస్టివల్కి వచ్చాము. మాతో పాటు మీరు కూడా ఇక్కడ ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుంది ఏంటి చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. మాతో పాటు చూద్దురు కానీ మేము ఇక్కడ ఏమేం చేసామో. కమ్ ఆన్, లెట్స్ గో. ఇక్కడ సమ్మర్ మే నుండే స్టార్ట్ అయిపోతుందండి. ఎండ అయితే అదిరిపోతుంది. సో మా పాప స్నోకోన్ తీసుకోవడానికి వచ్చింది. స్నోకోన్ అంటే ఐస్ మీద కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్స్తో డ్రింక్స్ వేసిస్తారనమాట. సో అది తీసుకుంటుంది తను. మేమైతే కంటిన్యూస్గా ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ కానీ తీసుకుంటూనే ఉన్నాము. చాలా సన్నీగా ఉంది ఈరోజు. మేము ఫ్రైడే వచ్చామన్నమాట, కొంచెం ఖాళీగా ఉంటుందని. కొన్ని ఫొటోస్ దిగాము, చూసాము, అంతా తిరిగాము. ఫెస్టివల్ అంటే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట. మనకి ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఇండియాలో. లైక్ ఫుడ్ ఈటరీ షాప్స్ కింద కొన్ని రైడ్స్ అని షాపింగ్ అని పెడతారు, డిఫరెంట్వి. ఇక్కడ కొంచెం వేరే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నైట్ లైట్స్ వేసాక చాలా బాగుంటాయి. కానీ మాకు నైట్ అంటే ఇక్కడ 8:30, 9 వరకు చీకటి పడదు సమ్మరు. సో అంతవరకు ఎందుకని మేము ఎర్లీగా వచ్చేసాము. సో చూసారు కదా, స్నోకోన్ తింటుంది మా పాప. సో ఈ ఫెస్టివల్ ఎంట్రీకి అయితే మనకి పెర్ హెడ్ $9 తీసుకుంటారు. కిడ్స్కి అయితే $6. సో టోటల్ మాకు ఇంచుమించు $25 అవుతుంది మనకి. బట్ మేమేంటంటే 5 బిలో వస్తే ఎంట్రీ ఫ్రీ అన్నారు. సో ఆ $25తో ఏమైనా కొనుక్కోవచ్చు, యూజ్ అవుతుంది కదా అని 5 లోపే వచ్చేసాము. గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్టాంప్ వేసి లోపలికి పంపించాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి కూడా మళ్ళీ లోపలికి రావచ్చంట కావాలంటే. బట్ మేము ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. ఎందుకులే, ఒకసారి వచ్చాం కదా ఇంకా తిరిగేసి వెళ్ళిపోదాం, అటు ఇటు ఏం తిరుగుతామని. చీకటి పడ్డాక అయితే ఇంకా కొంచెం బాగుంటుంది, కానీ మాకైతే అంతవరకు వెయిట్ చేసే టైం లేదు చిన్నపిల్లతోటి. సో లోపలికి వచ్చేసాము. సో చూసారు కదా ఈ స్ట్రీట్ అంతా ఎలా ఉందో. ఈ స్ట్రీట్ అయితే మేము డాలస్లో గ్రేప్ వైన్ ఏరియాలో ఉంటామండి. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది, నీట్గా. ఒక హిస్టారిక్ ప్లేస్. మెయిన్ US సిటిజన్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. ఇది నా పాత వీడియోస్ మీరు చూసుంటే హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్ అనేసి తీసాను ఒక వీడియో. అలా నీట్గా ఉంటుంది ఆ స్ట్రీట్, దాంట్లోనే పెట్టారు. Hello friends. Anya, you want to say hello? Hello. Hello friends. సో మేము వెళ్ళిన ఎంట్రీ సైడ్ అయితే స్టార్టింగ్లోనే రైడ్స్ ఉన్నాయి. సో మేము రైడ్స్ ఎక్కేద్దాము ఫస్ట్, తర్వాత స్లోగా తిరుగుదాం అన్నట్టు ఫస్ట్ రైడ్స్కే వచ్చేసాము. చిన్నపిల్లల రైడ్స్ ఒక పక్కన, మెయిన్ పెద్ద రైడ్స్ ఒక పక్కన పెట్టారు. చిన్నపిల్లల రైడ్స్లో కొన్ని ఇంకో ఇట్లా చిన్నవి మా పాప ఎక్కింది. మేమైతే అది ఎక్కమని చెప్పాము, ఎలిఫెంట్స్ది. బట్ తనకి ఇదే కావాలని చెప్పి ఇదే ఎక్కుతానన్నది. ఇంకా ఏం చేయలేం కదా. సో అది ఎక్కుతుందన్నమాట రైడ్. Every time at the turkey race stand. Come in, grab a seat. Good job. You got her seat up for the race. All right, hold on to your ball, everybody. I'm going to ring that bell. When I do, don't stop. త్వరగా ఫాస్ట్గా వేయాలి. ఆవిడేదో చెప్తుంది, ఈవిడికి ఏదో అర్థమవుతుంది. మొత్తానికి ఏదో గేమ్ ఆడిందండి అందరితో పాటు కూర్చుని మా పాప. గిఫ్ట్ గ్యారంటీ అన్నారు కదా, సర్లే రాకపోతే ఏడుస్తుంది, గిఫ్ట్ వస్తే ఏదో చిన్నదైనా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆడిచ్చాము ఈ గేమ్. బాగానే ఆడింది. మొత్తానికి ఆ మంకీ రేస్ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా బయటకు వచ్చింది. చిన్న టాయ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో తన్ని చూస్ చేసుకోమన్నారు. తనకు వచ్చిన గిఫ్ట్ దాంట్లో సో తిన కుక్క పిల్లని చూస్ చేసుకుంది. ఇంకా చిన్న బొమ్మ అని గిఫ్ట్ వచ్చింది, అది తీసుకుని హుషారుగా వచ్చేసింది. సో ఇక్కడ మనం రైడ్స్ ఎక్కాలన్నా గేమ్స్ ఆడాలన్నా ముందు టికెట్స్ అయితే పర్చేస్ చేయాలండి. ఫర్ సపోజ్ ఒక $25 ఇచ్చామంటే 25 టికెట్స్ ఇస్తాడు మనకి. సో ఈ రైడ్ వచ్చి 4 టికెట్స్, ఇంకొకటి వచ్చేసి ఈ గేమ్ వచ్చి 6 టికెట్స్ అనేసి వాళ్ళు ఒక ప్రైజింగ్ పెట్టుకుంటారు.
ఈ బిగ్ స్లైడ్ ఉంది కదా, ఇది వచ్చి $6 టికెట్స్ అనమాట. సో అంటే $6 అన్నట్టు. ఇంక ఈ రైడ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది. రైడ్స్ చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి, నాకు అస్సలు నచ్చవు రైడ్స్ అంటే. ఇదివరకు బాగా ఎక్కేదాన్ని కానీ ఇప్పుడు చాలా భయం నాకు రైడ్స్ అంటే. మా హస్బెండ్కి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు రైడ్స్, కానీ మా పాపకైతే చాలా చాలా ఇష్టం రైడ్స్ ఎక్కడం. ఇంకా తప్పక తనతో పాటు ఫోర్స్ఫుల్గా ఎక్కుతానమాట. నాకైతే చాలా భయం, బట్ దానికి కంపెనీ కావాలి. తనేమో ఇంకా వాళ్ళ డాడీ రాడనేసి మమ్మీ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. నాకే మనసొప్పక ఒక్కొక్క రైడ్ ఎక్కుతాను. ఈ రైడ్ కూడా అలాగే ధైర్యం చేసి ఎక్కానండి, కానీ ఎక్కిన తర్వాత అయితే తీరిపోయింది, నాకు కళ్ళు తిరిగిపోయాయి. ఇంక ఎక్కనంటే ఎక్కననేసి చెప్పేసాను ఇంకొక రైడు. నేనైతే అరుపులు కేకలునమాట. ఇంకా కళ్ళు తిరిగిపోయినాయి నాకు. దిగేసరికి కడుపులో అవన్నీ పైకి వచ్చేసినాయి. ఇంకా నేను ఎక్కనంటే ఎక్కను స్వామి, మీకు దండమని చెప్పేసి నేను పక్కకు పోయి కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది ఉంటుంది కదా కార్ బంపర్ రేస్, ఇది వచ్చి బంపింగ్ రేస్. మా బుడ్డది రా డాడీ అని బ్రతిమలాడితే మొత్తానికి మా హస్బెండ్ దీనికైతే వెళ్ళారు. సో ఇద్దరు కాసేపు ఎంజాయ్ చేశారనమాట. ఈ రైడ్ చూసారా, నాకైతే బాబాయ్ ఎలా ఎక్కారు స్వామి అని భయం వేసింది. గోడకి బల్లుల్లో అతుక్కుపోయి పాపం ఎలా నుంచున్నారో వాళ్ళైతే. నాకు చూస్తేనే చాలా భయం వేసింది. మా హస్బెండ్ ఏమో నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వైతే అంతే సంగతిలా రైడ్ ఎక్కుతానని. చూసారా ఎలా ఉందో ఈ రైడ్, భలే ఎక్కడ చూడలేదు నేనైతే, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత ఇది వచ్చి మిర్రర్ మేజ్ అనమాట. ఈ మిర్రర్స్ మధ్యలోంచి వెతుక్కుంటూ వెళ్ళి పిల్లలు బయటికి ఎగ్జిట్ నుంచి స్లైడ్ చేసుకుంటూ రావాలి. అదిగా ఎల్లో స్లైడ్ నుంచి. సో మా పాపను లోపలికి పంపించాము. అది బాగానే బయటకు వచ్చేసింది. అది అయిపోయిన తర్వాత క్యారోజోల్ రైడ్ ఎక్కిందనమాట. ఇదైతే కంపల్సరీ మా పాపకి. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏ ఫెస్ట్కి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ ఎక్కుతుంది క్యారోజోల్ రైడ్. మనకి రంగులు రాటం అనమాట, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి అయితే నేను కూడా ఎక్కుతాను. నాకు ఈసారి ఇంక పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో మా పాప ఒక్కతే వెళ్ళింది. నేనైతే ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. భలే క్యూట్గా ఉంటారు వాళ్ళు బుడ్డోళ్ళు. సో రైడ్స్ అయిపోయాక స్లోగా వాక్ చేసుకుంటూ స్ట్రీట్లోకి వచ్చామండి, ఏమున్నాయో చూద్దాము అని. సో ఇక్కడ చాలా చాలా డ్రింక్స్, ఫుడ్స్ అండ్ డ్రెస్సెస్ షాప్స్, ఇంకా చాలా ఆర్ట్స్ లైక్ పెయింటింగ్స్ అని, కీ చైన్స్ అని డిఫరెంట్ ఉంటాయి కదా మనకి ఎగ్జిబిషన్స్లోని జాతరలోని పెడతారు. అలాగే వీళ్ళు కూడా మంచిగా మధ్యలో టెంట్లు వేసుకుని ఫుల్గా పెట్టారు. మేమేమో స్లోగా నడుస్తున్నాము. నాకు లెమనేడ్ కావాలంటే మా హస్బెండ్ కొన్నారు, కానీ నాకు అదంత ఫ్లేవర్ నచ్చలేదు. సో మా బుట్టదానికి ఇచ్చేసాను, అది లాగిచ్చేస్తుంది. Holding you tonight. Don't be too wrong, stop around. You know, when we were kids. ఇక్కడ మనకి హైదరాబాద్లో దొరికినట్టు న్యాచురల్ లెమన్స్తో వేసి చెయ్యరండి. మాకు ఇండియాలో దొరుకుతాయి కదా. హైదరాబాద్లో మేము నిమ్మ సోడా బాగా తాగే వాళ్ళం, అలా ఇక్కడ దొరకదనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ కింద ఉంటాయి అవి. మొత్తానికి షాప్లో నాకు కొంచెం బెటర్ లెమనేడ్ దొరికింది. సో స్లోగా సిప్ చేసుకుంటూ మళ్ళీ తిరుగుతున్నాం అనమాట. ఎండ అయితే మామూలుగా లేదు, ఏదోటి తాగకపోతే కనుక తీరిపోతుంది మనకి, అలా ఉంది. సో ఈ బౌస్ బాగున్నాయి కదా అని చూడడానికి వచ్చాను, బుడ్డదానికి ఏమన్నా యూజ్ అవుతాయని. వచ్చాక తెలిసింది అవి డాగ్ బౌస్ అంట. సరే కుక్క బౌస్ ఏం చూస్తామని ఇక్కడ లైవ్ బ్యాండ్ జరుగుతుందండి. మ్యూజిక్ ప్లే చేస్తూ వాళ్ళే లైవ్లో పాడుతున్నారు అనమాట. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంగ్లీష్ సాంగ్స్. బాగుంది, వాళ్ళే నీట్గా హ్యాపెనింగ్గా. అది కాసేపు చూసిన తర్వాత ఇక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. సరే కాసేపు ఏసీలో ఉందాము అన్నట్టు లోపల చూద్దాం అన్నట్టు వచ్చాము లోపలికి. చల్లగా హాయిగా ఉంది లోపలైతే. ఏసీ లేకపోతే ఉండలేమన్నమాట. ఇక్కడ సమ్మర్స్ గట్టిగా ఉంటాయి టెక్సస్లో, మామూలుగా కాదు. ఇంకా ఇక్కడ కూడా ఒక లైవ్ బ్యాండ్ జరుగుతుంది. వీళ్ళు కూడా బాగా పాడుతున్నారు అమ్మాయిలు.
సో ఈ బ్యాండ్ కూడా కాసేపు చూసాము. సో అవన్నీ స్లోగా చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ లీగోల్యాండ్ వాళ్ళు పెట్టారనమాట ఒక యాక్టివిటీ సెంటర్ లాగా పిల్లలకి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. సో ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేపించి వాళ్ళకి చిన్న చిన్న గూడీస్ గిఫ్ట్స్ ఇచ్చి బాల్స్ లాగా, ఇంకో తను వేసుకున్న గ్రీన్ బ్యాగ్, తను పెట్టుకున్న హ్యాట్ అవన్నీ చిన్న చిన్న గూడీ బ్యాగ్స్ లాంటివి ఇచ్చారు. అండ్ బయట ఇక్కడ ఒక కౌ పెట్టారు. ఈ కౌకి వచ్చేసి మిల్క్ వస్తుందన్నమాట పిల్లలు పిండుతుంటే అక్కడ. వాళ్ళకి ఇంకెంత ఫన్ అంటే నిజంగా ఏదో ఆవు పాలు పిండుతున్నట్టు ఫీల్ అయిపోయింది మా పాప అయితే. చూసారా ఎంత యాక్టివ్గా పిండేస్తుందో, కొట్టుకుని పిండేస్తున్నారు పాలు అయితే. సరే మనకు కూడా బాగుంటుంది, మనం ఎలాగా లైవ్లో ఆవు పాలు పిండలేం కదా, వాళ్ళకన్నా తెలుస్తుంది ఎలా పిండుతారోనని మేము కాసేపు ఆడుకొని ఇచ్చాం మా పాపని. తనైతే చాలా ఎంజాయ్ చేసింది పార్ట్. Anya? తిరిగి బాగా అలిసిపోయామండి. సో ఆకలేసి ఏమైనా తిందామని వచ్చాము. ఇక్కడ బీఫ్ పొరుకు తప్పితే ఎక్కువ ఏం దొరకవు. మెక్సికన్ ఫుడ్స్లో కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇదేదో మెక్సికన్ స్టోర్లో ఉందని వచ్చాము. ఇక్కడ సీ ఫుడ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా పోర్క్ అవి ఉన్నాయి కానీ సీ ఫుడ్ అయితే ఉంది మనకి. వేరే చోట్ల అయితే ఓన్లీ బీఫ్ బేకన్తో చేస్తున్న హాట్ డాగ్స్ లాంటివి పెట్టాడు. సో ఇక్కడ ఒక పీట్ బ్రెడ్ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం తినడం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒప్పుకొచ్చాక వెళ్ళాం బయటికి. ఇక్కడ బ్రూయింగ్ కేఫ్ అని ఉంది, లైక్ వైన్ టేస్టింగ్ అని కానీ బ్రూస్ కానీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అమెరికన్స్. ఇట్లా కూర్చుని చక్కగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూర్చుని టైం స్పెండ్ చేసి ఇట్లాంటి ఎక్స్ప్లోరింగ్ అంటే భలే ఇష్టం వీళ్ళకి. సో మేము ఎట్నుంచి అయితే ఎంట్రీ వచ్చామో అట్నుంచే ఎగ్జిట్ కూడా అయిపోయాము. స్లోగా ఇవన్నీ చూసుకుంటూ రైడ్స్ సైడ్ నుంచే వచ్చాము. అండ్ లాస్ట్లో కొన్ని టికెట్స్ మిగిలిపోతే మేము కొనుక్కున్న టికెట్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, అవి మిగిలిపోతే ఒక గేమ్ ఆడడానికి వచ్చింది మా పాప. సో ఆ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ కొంచెం పార్కింగ్ అది దొరకడం కష్టం కదా, సో మా హస్బెండ్ కొంచెం పార్కింగ్ దూరంలో పెట్టుకొచ్చారు. సో అక్కడి నుంచి ఎగ్జిట్ వచ్చేసామన్నమాట. వచ్చేసి పార్కింగ్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోయాం రోడ్ క్రాస్ చేసుకుని. సో అట్లా మా డే బాగానే అయిపోయిందండి. సో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను గ్రేప్ వైన్ ఫెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.